శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ లక్ష్మీ గణపతి పరబ్రహ్మణే నమో నమ. ఈరోజు రాజశ్యామల అమ్మవారి యొక్క సాధన మహత్యం గురించి తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నంలో అమ్మవారిని సాధన చేస్తే వచ్చేటువంటి ఒక ఫలితాల గురించి ప్రామాణిక గ్రంథాల్లో ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు. రాజశ్యామల రాజమాతంగి ఈ దశమహావిద్యలలో శ్రీ విద్యా సాంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన మరియు రహస్యమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైన ప్రక్రియ. ఈ సాధన చేయటం ద్వారా వాక్సిద్ధి, మేధాశక్తి, నాయకత్వపు లక్షణాలు కలిగి ఉండటం, సమాజంలో ఉన్నత స్థితి, గౌరవం లభించటం, అమ్మవారి యొక్క సాధన వల్ల మనం మాట్లాడే మాట తీరులో స్పష్టత, ఎదుటివారిని ఆకర్షించే విధముగా మన యొక్క వాక్చాతుర్యం అనేటువంటిది శ్యామల ఉపాసన వల్ల అత్యద్భుతమైనటువంటి ఒక వాక్ పటుత్వము, వాక్ శక్తి, తద్వారా ఈ ప్రపంచంలో మనుగడ సాగించడానికి శరీరంలో అన్ని అవయవాలతో పాటుగా వాక్శక్తి కూడా, ఈ వాక్శక్తి అనేటువంటిది సరైన సమయంలో సరైన పద్ధతిలో ప్రజెంటేషన్ చేయలేకపోతే ఆ వ్యక్తి గౌరవ మర్యాదలకు సంబంధించి తన యొక్క నడవడిక, తన యొక్క మెంటాలిటీ, ఇవన్నీ కూడా వాక్కు ద్వారానే ఇతనికి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అతను మాట్లాడే విధానాన్ని బట్టి తన యొక్క జాతక విధానాన్ని, ఒక పుట్టిన తేదీయో నక్షత్రమో వీటిని బట్టో ఇంకో దాన్ని బట్టో కాదు, కేవలం ఒక మాట మాట్లాడితే ఆ మాటల వల్ల కలిగేటువంటి ఒక తన యొక్క జీవన శైలి అమ్మ అనుగ్రహం చేతనే ఏర్పడుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటము, లేకపోతే తొందరపడి మాటలు మాట్లాడటము, ఇవన్నీ కూడా వాక్ నియంత్రణ శక్తి కోల్పోయే సందర్భాలలో మనిషి అధోగతి పాలు అవుతూ ఉంటాడు. ఎంత గొప్ప విద్వాంసులైనప్పటికీ కూడా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనప్పటికీ కూడా అనుక్షణం టెన్షన్ పడవలసిన అంశం ఏంటంటే వాక్ యొక్క నియంత్రణ. మనం ఏమి మాట్లాడుతున్నాము, ఈ మాట్లాడే మాట వల్ల దీని యొక్క ప్రభావము మన జీవితాన్ని ఏ విధంగా మారుస్తుంది అని ఆ స్థాయిలో ఆలోచించగలిగి ప్రతిక్షణం అలా ఆచితూచి మాట్లాడటము అంటే అది మనమేమైనా మైండ్లో రికార్డ్ చేసుకొని పెట్టుకోలేం కదా, ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలనేది. శ్యామల ఉపాసన చేస్తే అలా మాట్లాడడానికి కావలసినటువంటి యొక్క ఎవరో నీళ్ల బిందె మోసుకొని వస్తుంటే బరువు అయినప్పుడు ఇంకొకళ్ళు సహాయం తీసుకొని అక్కడ దాకా నేను పట్టుకొస్తానని ఆ విధంగా మనకి సహాయం చేసేటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే ఇతరుల నుండి మనకు వచ్చే సహాయ సహకారాలు ఏ విధంగా వస్తాయో అలా అమ్మవారు ఏం చేస్తుందా అంటే మనం మాట్లాడేటువంటి యొక్క ప్రతి మాటను ఆ విధంగా అందిస్తూ ఉంటుంది. దాని ద్వారా మనం సమాజంలో వాక్పటుత్వంతో అత్యద్భుతమైనటువంటి ఒక ఉన్నత శిఖరాలని పొందగలుగుతాము. వాక్శక్తి పెరిగేంత వరకు జీవితంలో సరైన ట్రాక్లోకి వెళ్ళలేమన్నమాట. వాక్శక్తిని కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగి ట్యూన్ చేయగలిగితే ఇంకా వాడి జీవితానికి తిరుగులేదు. కాబట్టి
దాని ద్వారానే, వాక్సిద్ధి ద్వారానే సకల కళలు వాళ్ళకి రాగలుగుతాయి, అధికార ప్రాప్తి రాగలుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారు. అమ్మవారిని మరి సాధన చేస్తే ఇక ఆ సిద్ధత్వము రావటం అంటే ఏంటి? మంత్రసిద్ధి కలిగిందా అంటే ఇదే. అయితే ఇది సాధనా మార్గంలో ఈ నియంత్రణ శక్తి అనేటువంటిది, తపోశక్తి ఉన్నత స్థితిలోకి వెళ్ళినటువంటి వాడికి కూడా ఒక్కో సందర్భంలో గ్రహాల యొక్క పరిస్థితో లేకపోతే ఇతరత్ర కారణాలు ఏదైనప్పటికీ కూడా ఆ ఉన్నత స్థితిలోకి వెళ్ళినప్పుడు కూడా, ఉపాసన చేసినప్పుడు కూడా ఒక్క నిమిషం అమ్మవారు కాదు ఇదంతా నేనే చేస్తున్నాననే ఒక అహంకారం అనేటువంటిది ఏ కోశమందైనా ఉంది అంటే అమ్మవారు తనకి నేనున్నాననేటువంటి ఒక ఆ జ్ఞానాన్ని కలిగింప చేయడానికి, అందుకే మాయాతీత స్వరూపిణి ఆ అమ్మవారు రాజశ్యామల. మాట వినపడుతుంది కానీ కనపడదు, మాట కనపడదు కానీ మన చేత ఈ ప్రకృతిలో అందరు అంటూ ఉంటారు డబ్బుంటే అన్నీ అవుతాయని. కాదు, వినపడగలిగేటువంటి యొక్క ఆ మాటల చేత సాధ్యాసాధ్యాలన్నీ కూడా ముడిపడి ఉంటాయి. అందుకే భూషణం వాగ్భూషణం అన్నారు. అన్ని భూషణంలోకెల్లా వాగ్భూషణమే అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఒక ఆభరణం. ఒక సందర్భంలో ఇంత మాట్లాడుతూనే ఉన్నప్పటికీ ఒక్కో సందర్భంలో నిజ జీవితంలో ఆ వాక్పటుత్వం అనేటువంటిది నా జీవితంలో చాలా సందర్భాల్లో తొందరపాటుగా మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. కానీ వాటిని సరిదిద్దేటువంటి ఒక ప్రయత్నము రాత్రి పడుకునేటప్పుడు గుర్తుకొస్తూ ఉంటుందన్నమాట. అరే ఇలా మాట్లాడుతున్నానా అని. కానీ మనకు తెలియకుండానే మనకి ఉండబడేటువంటి ఒక సమస్యలు అవ్వచ్చు, లేకపోతే ఇతరత్ర కారణాలు అవ్వచ్చు. మరి వాటి వల్ల ఇంకొంత అంటే అసలే మండుతుంటే మళ్ళీ దాంట్లో పెట్రోల్ పోసే విధంగా కాకుండా, ఆ మంటని పెంపొందింప చేసే విధంగా కాకుండా, వాక్ ధోరణి అనేటువంటిది చాలా సమస్యల్ని పరిష్కారం చేస్తుంది. అది ఇవ్వాలి అంటేనే శ్యామల ఉపాసన చేయాలి. అందుకే అమ్మవారికి రెండు వైపులా రామచిలకలు దేనికి సంకేతం అంటే చిలక పలుకులలాగా ఉండాలి మాటలు. అప్పుడే మన జీవితం సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి శ్యామల ఉపాసనలో ఎక్కువగా మౌనాన్నే పాటించమని చెప్తూ ఉంటారు. ఏ ఉపాసన అయినప్పటికీ కూడా మౌనవ్రతం అనేటువంటిది చాలా గొప్పది. దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అవసరాన్ని అనుసరించి మాట్లాడాలి తప్ప ప్రతిదానికి ఎక్కువగా మాట్లాడకూడదు. అయితే మరి నాలాంటి వాడు మాట్లాడకుండా కుదురుతుందంటే కర్త కర్మ క్రియ అన్నీ ఈ వ్యవస్థకి నేనే అయి ఉండడం వల్ల కొన్ని సందర్భాలలో ఆ వాక్కుని అక్కడ ఏ విధంగా మాట్లాడాలనేటువంటిది కూడా అమ్మ నిర్ణయం ప్రకారంగానే వెళ్తూ ఉంటుంది. దానివల్ల మన జీవితంలో ఉన్నత స్థితికి కారణమైనటువంటి ఆ వాక్శక్తిని మనందరికీ కూడా సరైన పద్ధతిలో అందించే విధంగా అమ్మ మనల్ని అనుగ్రహించడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓం ఐం హరీం శ్రీం శ్రీ రాజమాతంగీశ్వర్యై నమః. ఓం ఐం హరీం శ్రీం శ్రీ రాజమాతంగీశ్వర్యే నమః అని అమ్మవారి యొక్క నామజపం చేయండి. మీ జీవితంలో అంత అభివృద్ధి అనేటువంటిది అంటే మునుపెప్పుడు చూడలేనటువంటి ఒక ఉన్నత స్థితి అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. రాజశ్యామల ఉపాసన చేసి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మీకు తక్షణమే ఐశ్వర్య ప్రాప్తి రావాలి అంటే శ్యామల సాధన చేయాలి. రాజశ్యామల మంత్రాన్ని మీరు నేర్చుకొని
గురుముఖంగా సాధన చేయండి, తప్పకుండా అమ్మ అనుగ్రహం లభిస్తుంది. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పం సన్నిధానం నుండి. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.